చూస్తే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల కమిటీ సమావేశం ముగిసింది. సమగ్ర వివరాలతో నివేదికను కేబినెట్ కు ఇవ్వనుంది కమిటీ. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏం చర్చించారంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరసింహరావు. శంకరి, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన సమగ్రంగా విశ్లేషణ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ని క్రిస్పీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము ఒక అధికారుల కమిటీని నియమించింది. ఇందులో 3 అధికారులని ఈ కమిటీలో వేసింది. ఒకటి జిఏడి సెక్రటరీ, అదేవిధంగా లా సెక్రటరీతో పాటుగా మరో అధికారిని నియమించింది. ఈ 3 అధికారిని అధ్యయనం చేసి, ఎందుకంటే 650 పైచిలకు పేజీలతో 3 బండిల్స్ గా కాళేశ్వరం కమిషన్ ఈ నివేదికను అందజేసింది. సో 4వ తేదీన కేబినెట్ లో పెట్టి చర్చించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అసలు పూర్తిగా దాన్ని అధ్యయనం చేసి అందులో ఏమి చెప్పారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్, ఏం సిఫార్సులను చేశారు, ఎవరిని బాధ్యులుగా తేల్చారో ఒక షార్ట్ నోటును తయారు చేసి ఇవ్వాలని చెప్పి దానికి బాధ్యతలు చెప్పింది 3 అధికారుల కమిటీకి. సో ఈ నేపథ్యంలో ఈ రోజుకి ఆ కమిటీకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు కూడా ముగిశాయి. సో అధ్యయనాన్ని పూర్తి చేసింది అధికారుల కమిటీ. సో ఆ నివేదికను కూడా కొద్దిసేపటి క్రితమే సిఎస్ తో సమావేశమై దాదాపుగా 1.5-2 గంటల పాటుగా చర్చించారు. ఆ నివేదికలో ఏముంది, ఏంటి, గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఏంటి, ఏం చెప్పారు, ఏ విధమైనటువంటి సిఫార్సులకి వారు ఏ విధమైనటువంటి చర్యలకు సిఫార్సులు చేశారు అంటే అన్ని అంశాలని సిఎస్ కి వివరించారు. సో కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం జరుగుతుండగానే, సిఎస్ తో అధికారుల కమిటీ సమావేశం జరుగుతుండగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సచివాలయానికి చేరుకున్నారు. సో వీరికి సిఎస్ కి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఈ అధికారుల కమిటీ అధ్యయనం చేసినటువంటి నివేదికని వీరికి అందజేసింది. సో ఈ నివేదికని రేపు కేబినెట్ లో పెట్టి చర్చించబోతా ఉన్నారు. ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన కూడా రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అయితే కమిషన్ మాత్రము ప్రాసిక్యూషన్ చేయాలి, బాధ్యులైనటువంటి వాళ్ళందరికీ ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పి సిఫార్సులు చేసినట్లుగా వాళ్ళు గుర్తించారు. సో ఇలాంటి వివరాలు అన్నింటితో పాటుగా ఆనాడు అన్ని నిర్ణయాలు కూడా కేసీఆర్ తీసుకున్నారని చెప్పి, అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘనలు చేశారని చెప్పి, అడ్డగోలుగా వాటి అంచనాలను పెంచడం వల్ల ఖజానాకు ఆర్థిక నష్టం జరిగిందని చెప్పి, ఇలాంటి వివరాలతో పాటుగా బాధ్యులైనటువంటి వారిని గుర్తించి వారికి ప్రాసిక్యూషన్ చేయాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పి కూడా సిఫార్సులు చేసినట్టుగా వీళ్ళు గుర్తించారు. ఈ వివరాలతో ఒక క్రిస్పీ నోట్ ను తయారు చేసి, నివేదికను తయారు చేసి కొద్దిసేపటి క్రితమే సిఎస్ రామకృష్ణారావుకి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి అందజేశారు. సో ఈ నివేదికను రేపు కేబినెట్ ముందు పెట్టి కేబినెట్ లో చర్చించి దీనిపైన ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు రేపటి కేబినెట్ సమావేశంలో. దాంతో రేపటి సమావేశం పైన అయితే, రేపు కేబినెట్ సమావేశంలో తీవ్ర ఉత్కంఠన అయితే ఏర్పడిందని చెప్పొచ్చు, ఆసక్తి ఏర్పడిందని చెప్పొచ్చు. శంకర్, రైట్. థ్యాంక్ యూ నరసింహరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.